అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ రామకృష్ణ గవాయి పైన జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడి 145 కోట్ల ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ దాడిని ఖండిస్తూ భారతదేశ చరిత్రలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన కేసులు పెడతా ఉన్నారు, నల్ల చట్టాలను తెచ్చి జైళ్లలో పెట్టి నిర్బంధాలని ప్రయోగిస్తున్న పరిస్థితి చూస్తాం. ఈ దాడులు కూడా ఒక సామాన్యమైనటువంటి ప్రజల మీద కాదు, ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయి పైన సనాతన మనవాళి రూపంలో ఉన్నటువంటి మతోన్మాదైనటువంటి రాకేష్ కిషోర్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి ఒక గవాయి మీద జరిగినటువంటి దాడి కాదు, భారత ప్రజలందరికీ దాడిగా ఈ రోజు పేర్కొంటా ఉన్నాం. అంతేకాదు అనేకమైనటువంటి దాడులను చూసినాం, అనేకమైనటువంటి హత్యలను చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రశ్నిస్తే సంపేస్తున్న పరిస్థితి మన దేశంలో కనబడుతూ ఉన్నది. ఈ రోజు ఒక వైపు ఏదో కూడా పైనుంచి పచ్చి అబద్ధాలను మాట్లాడుతూ అబద్ధాల చరిత్రగా ఈ రోజు అవే సత్యాలుగా చలవాణి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కుట్రల్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సంబరాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు చేస్తున్న సందర్భంలో వారి గవాయి గారి యొక్క తల్లిని ముఖ్య అతిథిగా పిలిస్తే తిరస్కరించడంతో ఈ రోజు వారు ఇంకెక్కువ రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. అంతేకాదు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలలో ఇష్టం ఉన్నటువంటి రీతుల్లో అనేకమైనటువంటి దాడులు చేసే విధంగా వారు పోస్టులు పెడుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా అందరూ ఉత్తరాఖండ్తో ఐక్యంగా ఉండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ దాడులను, దౌర్జన్యాలని తిప్పికొట్టకపోతే దేశం మొత్తం కూడా ఈ రోజు మొత్తం తిరోగమనం వైపు వెళ్ళేటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతుంది. ఈ రోజు మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ మొత్తం కూడా కావాల్సి అసలు భారత రాజ్యాంగమే ఉండేది, మనవాళ్ళ రాజ్యాంగమే ఉండాలని చెప్పేసి ఈ రోజు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమే ఈ రోజు ఈ దాడులు జరుపుకోవడం పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈ దాడుల వెనుక మొత్తం కూడా బీజేపీ ఉన్నది, బీజేపీ వెనుక మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడులే. ఈ రోజు ఏదో ఒక న్యాయాన్ని చేసినటువంటి దాడి కాదు, ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ చేయించినటువంటి దాడిగా ఈ రోజు పేర్కొంటాము. అవసరం ఉన్నది. అదే విధంగా ఏదైతే ఫేస్బుక్ లలో, వాట్సాప్ యూనివర్సిటీలలో, సోషల్ మీడియాలో చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి గవాయి పైన, అదే విధంగా గవాయికి మద్దతుగా తెలుపుతున్నటువంటి వారందరి పైన ఈ రోజు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశంలో ఇచ్చినటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను ఎక్కడైతే ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయో ఆ ప్రధాన సమస్యలు తెలుసుకోకుండా, ప్రశ్నించకుండా, ఆ ప్రధాన సమస్యల మీద కొట్లాడకుండా, పోరాడకుండా ఇక్కడ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈ రోజు ఇలాంటి మత ఉన్మాద దాడులను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. అంతేకాదు విద్వేషాల పేరుతోని, కులాల పేరుతో, మతాల పేరుతో, ఉన్మాద పేరుతో ఈ రోజు రెచ్చగొడుతున్న పరిస్థితి ఈ రోజు బీజేపీ చేస్తున్నది. కాబట్టి ఇలాంటి అన్ని దాడులని, ఈ హత్యలని, దాడులను, దౌర్జన్యాలను అందరూ కూడా మనం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి ఏదైతే భారత న్యాయమూర్తి ఉన్నటువంటి జస్టిస్ గవాయి పైన సనాతన మనోహరైనటువంటి రాకేష్ కిషోర్ చేసినటువంటి దాడిని అందరూ తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ కంటెస్ట్ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెడుతూ ఏదైతే రాకేష్ కిషోర్ ఉందో ఆయన మొత్తం బార్ కౌన్సిల్ నుంచి మొత్తం కూడా డిస్మిస్ చేయాలని, అదే విధంగా తనపైన ఈరోజు ఇప్పటికి కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదే విధంగా ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి రక్షణ చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఎంతటి వారైనా ఇలాంటి దాడులు చేపడితే వారందరూ కఠినంగా శిక్షించేటువంటి చట్టాలను తీసుకురావాలి, రక్షణ చట్టాలను చేయాలని చెప్పేసి